స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. A4 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై ఇటీవల వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుల బెయిల్ పిటిషన్ న్యాయాధికారి డిస్మిస్ చేశారు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెబుతారు. ప్రసాద్, స్వామి, మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ A4గా ఉన్న మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆయన విజయవాడ ఇప్పటికే రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీనిపై ఇటీవల వాదనలు పూర్తి కావడంతో ప్రధానంగా ప్రాసిక్యూషన్ తరఫున మిథున్ రెడ్డికి ఈ కేసులో కీలకంగా అతని పాత్ర ఉందని, అంతేకాకుండా డబ్బులు బట్వాడా విషయంలో కానీ కీలక నిర్ణయాల్లో ఆయన సమావేశంలో పాల్గొన్నారని కూడా వాదన వినిపించారు. అయితే యథాఫలంగానే ఎప్పటిలాగానే ఇంత కుట్రపూర్తిగానే మిథున్ రెడ్డిని ఇరికిచ్చారంటూ కూడా అతని తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ వాదన పూర్తయిన నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు న్యాయాధికారి మిథున్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. ఇక A31గా ఉన్న A31, A32, A33 కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే. వీరి ముగ్గురు పాత్రపై కూడా మొదటి నుంచి రిమాండ్ రిపోర్ట్లో కూడా అనేక అంశాలు పొందుపరిచారు. వీరి గతంలోనే ఒకసారి బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్పై వాదనలు మూసాయి. అప్పట్లోనే బెయిల్ పిటిషన్ డిస్మిస్ కూడా జరిగింది. మరోసారి మళ్ళీ ఇతర కారణాలు చూపిస్తూ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ తమకు బెయిల్ మంజూరు చేయాలని కూడా వారు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా ఇటీవల కాలంలో ఇరు వర్గాల వాదనలు ఉన్న న్యాయాధికారి తీర్పు రిజర్వ్ చేశారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం 23 సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక A2గా ఉన్న వాసుదేవరెడ్డి, A3గా ఉన్న సత్యప్రసాద్ వీరిద్దరూ కూడా గతంలో అధికారులుగా వ్యవహరించారు. మొత్తం ఈ మద్యం పాలసీ సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆదేశాల అమల్లో వీరిద్దరు కీలకంగా వ్యవహరించారన్నట్టు కూడా సిట్టు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో వారు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా వాదనలు పూర్తి కావడంతో వారి ఇద్దరు పిటిషన్ కూడా కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఇప్పుడు మొత్తం ఎవరైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో వారందరి పిటిషన్లు కూడా కొట్టివేస్తూ ఈరోజు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. మరోవైపు రాజ్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్పై విచారణ జరగగా 20వ తారీఖుకి వాయిదా వేసింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.